ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. Maithili. Oh my God, this was fantastic, yeah. Performance by performance, you're killing it. ఇదిగోనమ్మా మీ నాన్నగారి అస్థికలు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడినని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? No words. We take our parents for granted. We shouldn't. Thank you for giving us such a great performance. Thank you. ఏం చేసినావురా? జాను లైఫ్ స్టోరీ చూద్దామా? ఈవెంట్ అయిపోయింది కదా సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. మరి పొద్దున్నే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ కానీ. ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి డబ్బులతో నా కొడుకుని నేను చదువుకోలేదు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? ఇదేదో చేసిందంటరా, అందుకే ఇలా మొగుడు దీన్ని వదిలేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? చూసావా నువ్వు? చూసినట్టు మాట్లాడుతున్నావు. నీ అక్కకో చెల్లెకో ఇలాగే జరిగితే మాట్లాడతావా? ఏంటి నా జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాల నేను భరించలేకపోతున్నాను. వీటన్నిటికీ చావే దిక్కు. నేను చచ్చిపోతాను. జానమ్మా, నేను తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వీడు ఒంటరి వాడైపోతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొని వీనికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఒక అమ్మాయి బతకాలంటే చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే నన్ను చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాస్టర్. నాకు ఒక్క ఛాన్స్ రావాలనుకున్నాను, వచ్చింది మాస్టర్. అందరు నోరు మూచుకుంటారు. సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. చూసారా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక
చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్న పిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా? నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయాలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు, కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసావా బాబు? నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారి రూమ్ కెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా, చాలా బాగుందండి. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదకి వస్తున్నారు సార్, రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా? నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో, నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు. నీది చిన్న వయసా? నేను ఫుడ్ ఇన్స్పెక్టర్. నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగలేదు సార్. అదైతే చూడండి, గులాబ్ జామ్ లా ఉంది. ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు. నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బాగా, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. రాయరా, ఎంత వరసగా ఎంత దిగజారిపోయారు ఇల్లు. జాబ్ చేస్తున్నావా? yes. ఏం జాబు? లెక్కల టీచర్. లెక్కల టీచర్. టేబుల్స్ చెప్పు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడా ఒకటి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా, వర్షంలో దర్శనాము, పండగే. ఏమండి? నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా? వెనకబో. మేడం, తీయండి ఎక్కడ దుకాణం. ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని? ఫస్ట్ వచ్చాడేట్రా? ఎంట్రీ సార్, ఫస్ట్ రావు గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. మేడం, ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్ ఇస్తే మేము ఒప్పుకోం మేడం. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్, ఒక విషయం సార్. మేడం, వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయాలి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్గా ఎంత అప్సెట్ అయ్యేది తెచ్చండి. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో గాని అన్న చెల్లెలు విడిపోలేదు. ఈటీ ప్రేక్షకులందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. ఏంటి అందరూ సైలెంట్ కూర్చున్నారు? బ్రోస్, వాట్ హ్యాపెండ్? ఏం చెప్పంటారా ప్రసాద్? భయం. మావేస్లు ఏమైనా దాడులు చేస్తారా? అంతకన్నా ప్రమాదం. దేనికి? సిస్టర్లు. ఈ రోజు మనం ఒక అక్కల్లాగా చెల్లెల్లాగా అస్సలు బిహేవ్ చేయకూడదు. స్టూవర్ట్పురం దొంగలాగా బిహేవ్ చేయాలి. నా తమ్ముడు దగ్గర నుంచి 2 ఎకరాలు రాయించుకోవాలి. మెట్రోలో తిరిగి బాగా అలసిపోతున్నాను. అయితే నువ్వు స్కూటీయో కారో అడుగుతావు అనుకుంటా కదా. మెట్రో రైల్ అడుగుతా. శర్మాయి
तुझे देख के बबुआ నివేత థామస్ గారు వెల్కమ్ అండి. నీకు ఆవిడ నివేత, నాకు ఆవిడ దేవత. ప్లీజ్. ఇక్కడ నీకైనా సీనియర్ నేను తీసుకెళ్ళాలి, నాకు చేయమని చెప్తాను. This is what we call Mad Melody Medley Performance. సిస్టర్ వచ్చి ఆ బలూన్స్ ని పగలు కొడతారు. ఆ బలూన్స్ కి అతికిచ్చిన అమౌంట్ మీరు రియల్ మనీలో వాళ్ళకి ఇవ్వాలి. టోటల్ 25,000. హీస్ వెరీ సఫరింగ్. అమ్మ కోసం ఇంటి కోసం. సో నేను జోక్ గా కూడా నాకు డబ్బులు ఇవ్వని నేను అడగలేను వాడిని. మీకేమైంది? ఆబ్వియస్లీ నాకు కూడా 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో అవన్నీ మెమరీస్ గుర్తుకొచ్చాయి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా, కలపై ఉన్నావంటే కదనవనా. ఎప్పుడు మీరు వచ్చినా గానీ అదొక పండగ వాతావరణం తీసుకొచ్చేస్తారు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమాయ్ చెలియేదని. చెల్లెమ్మా నువ్వు పుట్టాకే అన్నలా నేను పుట్టానే, 100 జన్మలు 1000 జన్మలు తోడుగా నీకు ఉంటానే. ఒక ఆడది ఇంట్లోంచి బయటకు వస్తే సందుల్లోనూ, రోడ్ల మీద, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, పార్కుల్లో, బీచ్లో, కాలేజీల్లో, ఆఖరికి మన పక్కెట్లో దారుణ సరిది స్త్రీ అంటే దీనికి శిక్షలు వేస్తే సరిపోదు సార్. మాకు పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్. ఈయన అనాగరిక ఆధునిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బళ్ళు తెరిపించండి సార్. దయచేసి మాకు ఆడదాని విలువెట్టో తెలియజేయండి సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఒకే కడుపున పుట్టి కడ వరకు ఒకరినొకరు కాపాడుకునే బంధమే రక్త సంబంధం. రేపు జరిగే రాఖీ ఫెస్టివల్ ఇవాళ చూసినట్టు అనిపించింది నాకు. ఎంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఏంటి హ్యాపీగా ఉండేది? ఈ లోపల గిఫ్ట్ తెలిసాక నాకు మెంటల్ ఎక్కుతుంది తెలుసా. నీ దగ్గర ప్యాట్ కమిట్స్ నెంబర్ ఉందా? అంత పిచ్చెక్కిచ్చే గిఫ్ట్ ఏమి ఇచ్చేది అసలు? చూస్తావా పిచ్చి గిఫ్ట్? డైనోసార్లు అంతరించిపోయి అన్నారు కదా, ఆటల పళ్ళ సెట్ ఎక్కడ దొరికింది నీకు? ఇది మా అక్కదే ఇప్పుడు వేసుకునే సెట్. అరే ఏంట్రా ఇది? అన్ని గొడవలు తీర్చే చెల్లితో గొడవ ఏంటి అసలు? ఛానళ్లతో అయితే మేనేజ్ చేయొచ్చు కానీ చెల్లితో గొడవలు మేనేజ్ చేయలేకపోతున్నావు. నువ్వైతే అన్ని ఛానల్ మేనేజ్ చేస్తున్నావు కదా. ఇదెవరు? నువ్వు చెల్లెమ్మా? అలాంటిది నేను చెల్లెమ్మ. ఇక్కడే బాగున్నావు, ఇక్కడ ఇంటిలా ఉన్నావు. లేడీస్ అందరం కలిసి నీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా. ఎల్ఈడి లో ఒక మంచి పోజ్ వస్తుంది. సేమ్ పోస్టర్ మనందరం రీక్రియేట్ చేద్దాం. ఓకే. ఇదేమన్నా న్యాయమారా? పాడు గజాల పాడు. హలో రమ్మంటే వచ్చేసిందా? బ్రదర్స్ కి సిస్టర్స్ గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం.
భయ్యా పెడితే ఏమవుతుంది? పండిద్ది. కాయదా కాయదా? ఏం డిజైన్ ఇది? డిజైన్ కాదు, సరే దీని అర్థం ఏంటి? దీని అర్థం మెహందీ. ఇవి మా షర్ట్. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే చెల్లికి షర్ట్ ఇచ్చి షర్ట్ ను చూసి ఫీల్ అవ్వాలని చెప్పేసి మీకు ఎప్పుడైనా మిస్ అవుతున్నారంటే ఈ షర్ట్ ని చూసుకోండి, మీతో పాటు మేము ఉన్నట్టు ఫీల్ అవుతాం. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా. ఒక ఆడపిల్ల పుట్టగానే ఒక లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పని అనుకుంటాం. సో ఇవాళ మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది. మా అమ్మ నాకు జన్మనిస్తే మా అక్కలు నాకు జీవితాన్ని ఇచ్చారు. మా అక్కకి ఎప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేస్తాను. ఎప్పుడన్నా అన్న నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదని అడుగు. నేను ఒక 1 month అవుతుందేమో మాట్లాడక. మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ ఈ షో వల్లే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, చిన్న షో వల్ల. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సీరియల్ ఆర్టిస్టులు వచ్చేస్తున్నారు. దేవుడు గనక ప్రత్యక్షం అవుతే మీరేం కోరుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నేను దేవుడిని అడిగేస్తాను. దేవుడు నా దగ్గర ఉంటే అన్ని నా దగ్గర ఉన్నట్టే. తదాస్తు, నీకు పతి దేవుడు దొరుకుతాడు. మీరండి? సుమగారు లాంటి అమ్మాయి ఒక వైఫ్ గా వస్తే బాగుంటుంది. అదేంటి, నేను అరిసెలు ఇస్తే ఆయన బిస్కెట్ ఇచ్చాడు. రాత్రిపూట తలకాయ పెట్టుకునేటప్పుడు కూడా వెస్ట్ ఆర్ ఈస్ట్ బెస్ట్ అంట కదా. అంటే బేసిక్ గా నేను నార్త్ సైడ్ పడుకుంటా, లేసే సైడ్ కి సౌత్ తో వెస్ట్ ఉంటాను. ఏం తాగి పడుకుంటున్నావో ఏంటో. ప్రాణాలకి తెగించి మరి మీరు ఆడాలి. మాకు మేఘన ఉంది, మీకు మేఘన ఉంది, మీకు నా వెనకాల సుమా గారు ఉన్నారు. లేదు, నేను నీ ముందే ఉన్నాను. ఓకే, నో ప్రాబ్లం, కూల్. ఏంటి కూల్ అంటున్నారు? బానే ఏసీ ఉందిగా. 10,000 ఇస్తున్నాను, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా షేర్ చేస్తారు చెప్పండి. అమ్మాయి చూడు, వాసన చూస్తుంది, చెమట వాసన వస్తుంది. ఇందాక మన సెట్ వాళ్ళు ఇలా పెట్టుకొని తిరుగుతున్నారు. వస్తున్నా ఇక్కడే, ఇదిగోండి. థాంక్యూ. మీకు కాదు, నాకు. చాలా మంది పిల్లలు అడ్మిషన్ కోసం వచ్చి అదుగో వాడు నిద్రపోయేలా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్. యా అండి, మా అబ్బాయి. మీ అబ్బాయా? సేమ్ పోలిక, గడ్డం ఒకటే లేదు. అమ్మా, ఈ అబ్బాయి మీ తమ్ముడా? తమ్ముడు కాదు సార్, నా కొడుకు. సార్, ఇలాంటి అదవ వేషాలు వేసే లాస్ట్ టైం పట్టుబడ్డారు మీరు. వాడితో ఏమైనా చెప్పించండి అయితే. మై నేమ్ ఇస్ తనుష్. నీకు పాటలు వచ్చా? చెప్పు, పాడైతే. 1 2 3 4. భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త అసలు చెయ్యకూడని పనేంటి? నడుము గిల్లద్దు. పని మనిషితో క్లోజ్ గా మాట్లాడడం. ఆ టైంలో పని మనిషి మాత్రమే కాదు, ఏ మనిషితో కూడా మాట్లాడకూడదు. మేడం ఈ నడు సరిగా పెట్టట్లేదు, పెట్టండి. ఫస్ట్ అది ఫాలో అవ్వండి. మేడం ఇది అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్ళింది మేడం ఇక్కడ. సో డూ దిస్. ఒకసారి మళ్ళీ మేడం. ఐ వర్కౌట్ కాదమ్మా, నడు వర్కౌట్ చేయి. మేడం ఇది రౌండ్ రావట్లేదు మేడం, ఇలా ఫ్రంట్. ఇక్కడ రండి, నేను నేర్పిస్తా. ఈ నడు ఉంది కదా, ఇలా తిప్పాలి, ఇలా ఇలా తిప్పాలి. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ
సేతు హిమాచలం. సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. सार्थक, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలదో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. దేశమంటే క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.